రీసెంట్గా ఒక మెక్సికన్ బీచ్లో ఒక పెద్ద పాము లాంటి ఆకారంలో ఉండి సిల్వర్ స్కిన్లో ఉన్న ఒక చేపను కొంతమంది కనిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో చాలా వైరల్ అయింది. అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఈ చేప కనపడడం వల్ల ప్రపంచంలో ఒక పెద్ద సునామీ లాంటిది వచ్చి ప్రపంచం మొత్తం అంతమైపోతుందని చాలామంది అనుకుంటున్నారు. ఈ పర్టికులర్ చేపని ఓవర్ ఫిష్ అని అంటారు. ఈ ఓవర్ ఫిష్ నీటి లోతుల్లో బతుకుతుంది. ఇది ఒక డీప్ సీ క్రీచర్. డీప్ సీ క్రీచర్స్ అన్నీ నీటిలో చాలా లోతులో బతుకుతాయి. అక్కడ సన్లైట్ కూడా ప్రవేశించదు. ఇలాంటి ఒక చేప నీటి పైకి రావడం అంత మంచిది కాదని చాలామంది నమ్మకం. ఎందుకంటే ప్రీవియస్గా జపాన్లో సునామీ వచ్చింది. ఆ టైంలో ఇలాంటి కొన్ని చేపలు ఆ జపాన్ ఒడ్డు తీరాల్లో కనిపించాయని చాలామంది చెప్పారు. కానీ ఇది ప్రతిసారి అలాంటిది ఒక ఇండికేషన్ మాత్రమే అనుకోకూడదు. ఎందుకంటే ఈ చేప బయటికి రావడానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. ఓన్లీ డూమ్స్డే ఈవెంట్ మాత్రమే కాదు. వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఓషియన్ కరెంట్స్. ఈ ఓషియన్ కరెంట్స్ అంటే నీటిలో వాటర్ మూవ్మెంట్ ఉంటుంది కదా, దానివల్ల ఏదైనా దీనికి ఇబ్బంది కలిగినా కూడా ఈ చేప బయటికి వచ్చి ఉండొచ్చు. లేదా న్యాచురల్ రీజన్స్ ఏమైనా అని కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాని హెల్త్ రిలేటెడ్ కానీ ఏదో దాని బిహేవియర్ని బట్టి ఏదో జరిగిండొచ్చు. ఇది వచ్చిన ప్రతిసారి ఇలాగే జరుగుతుందని రూల్ లేదు కదా. దీని మీద ఆల్రెడీ చాలామంది చాలా వీడియోలు చేసి కొంతమంది భయాన్ని కూడా ప్రాపగేట్ చేస్తున్నారు. ఇది అంత భయపడాల్సిన విషయం అయితే కాదు.